స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జేఎన్టీయూలో చదువుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు మద్దతుగా బీద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మద్దతుగా ఈరోజు కోర్సులు పూర్తి చేసినటువంటి లక్షలాది మంది విద్యార్థులకు మద్దతుగా ఈరోజు స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఈ జేఎన్టీయూ ఎగ్జామ్ బ్రాంచ్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మా జెన్యూన్ న్యాయమైన డిమాండ్ లేదంటే ఈరోజు గతం లోపల ఉన్నటువంటి 765 రూపాయలు ఉన్నటువంటి పరీక్ష ఫీజును ఈరోజు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు 1500 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా గతంలో 60 రూపాయలు ఉన్నటువంటి ట్రాన్స్క్రిప్ట్ ఫీజును ఇప్పుడు ఏకంగా 100 రూపాయలకు పెంచిల్లు. అదేవిధంగా గతంలో ఏదైతే ఆన్లైన్ సర్వీసెస్ ఫీజును డిగ్రీ వెరిఫికేషన్కు 500 రూపాయలు ఉంటే దాన్ని 2000 రూపాయలకు ఈరోజు పెంచడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎవరైనా విద్యార్థులు కోర్సు పూర్తి చేసి గ్రేస్ మార్క్స్తోని పాస్ అయ్యే అవకాశం ఉంటే అటువంటి విద్యార్థులకు ఈరోజు ఉచితంగా విశ్వవిద్యాలయము వాళ్ళ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ని ప్రాసెస్ చేసి వాళ్ళకు గ్రేస్ మార్క్స్ కలిపేది. అటువంటి ఉచితంగా విద్యార్థులకు అందించాల్సిన సర్వీస్కు ఈరోజు 2000 రూపాయలు ఈరోజు వసూలు చేసే ప్రయత్నం విశ్వవిద్యాలయం చేస్తూ ఉంది. ఈరోజు మేము విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులను ఒక్కడే అడుగుతూ ఉన్నాం. మొన్నటికి మొన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో డబ్బులు తీసుకొని గ్రేస్ మార్కులు కలిపిల్లంటే ఈరోజు మీరు కమిటీ వేసి కాలేజీకి మొట్టికాయలు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి మీరు ఈరోజు బీద బడుగు బలైన వర్గాల విద్యార్థులకు కేవలం గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని పెట్టుకునేటువంటి అప్లికేషన్కే 2000 రూపాయలు వసూలు చేయడం, ఎవరి జేబులు నింపడం కోసం, ఎవరి జేబుల లోపల డబ్బులు తక్కువైనాయని చెప్పేసి పేద బీద బడుగు బలైన వర్గాల విద్యార్థులను దగ్గర నుంచి ఈరోజు వేలకు వేల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉంది, బేషరతుగా పెంచిన పరీక్ష ఫీజు 1700 రూపాయలకు పెంచిన పరీక్ష ఫీజును 765 రూపాయలకు తగ్గించాలి. గ్రేస్ మార్క్స్ మరియు PCCMM అండర్టేకింగ్ ఏదైతే మీరు 2000 రూపాయల నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కు తీసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ సర్వీసెస్కు మీరు పెట్టినటువంటి 1500 రూపాయల ఫీజును వెంటనే 500 రూపాయలకు తగ్గించాలి. అదేవిధంగా ట్రాన్స్క్రిప్ట్స్ ఏదైతే ఉందో ట్రాన్స్క్రిప్ట్ ఫీజును 100 రూపాయలకు మీరు పెంచిల్లు, దాన్ని వెంటనే 60 రూపాయలకు తగ్గించాలి. అదేవిధంగా విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాలి. ఈరోజు వేలాది మంది విద్యార్థుల గొంతుకగా ఈరోజు స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఇక్కడ ధర్నా చేస్తూ ఉంది. విద్యార్థులకు వచ్చి మా సమస్యకు వాళ్ళు ఏం పరిష్కారం చెప్పదలుచుకుంటారో సమాధానం చెప్పాలి. అప్పటి వరకు శాంతియుతంగా ఈ ధర్నా కార్యక్రమం ఇదే రకంగా కొనసాగుతూ ఉంటుంది. జేఎన్టీకి వచ్చాను ధర్నా చేస్తే ఓన్లీ స్టేటస్ క్లాస్ చేంజ్ 0.15% ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దట్ మీరు కొద్దిగా క్లారిటీగా R18 అని చెప్పి అవును అది ఇస్తానమ్మా, మీకు ఇస్తాను. మేము ఇప్పుడు చెప్పాం కదా, మీరు కన్సిడర్ చేస్తారు అంటే కన్సిడర్ చెప్పాను కదా. R18 ఇస్తాం రివైజ్డ్. ఎగ్జిస్టింగ్ లో కూడా ఓన్లీ ఫర్ R18 రెగ్యులేషన్. R22 వాళ్ళకు ఉండదు, R25 వాళ్ళకు ఉండదు, అంతకంటే ముందు వాళ్ళకు ఉండదు. సరేనా? విల్ గివ్ ది రివైజ్. ఎగ్జాంపుల్ will రేటింగ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ సింగిల్ హ్యాండ్ లో ఉండదు. ఓకే, సాటిస్ఫైడ్? రైట్, థ్యాంక్ యూ.